హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య మాచర్ల 24. నేనైతే ఈరోజైతే మన ఛానల్లో డోనట్స్ అయితే చేశాను. చాలా బాగా వచ్చాయి. పిల్లలు అయితే డోనట్స్ అయితే ఇష్టంగా తింటారు. ఊరికే బయట నుంచి తీసుకొచ్చి పెట్టాలంటే అంత హైజీన్గా ఉండదు కదా. సో నేనైతే ఇంట్లోనే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చాలా ఫ్లఫీగా ఉన్నాయి. దీన్ని మనం షుగర్ పౌడర్ తోటి అయితే సింపుల్గా డిప్ చేసుకొని తినొచ్చు. అలాగే చాక్లెట్ సిరప్ గిన్నె ఉంటే దాంట్లో డిప్ చేసి మంచిగా డెకరేట్ చేయొచ్చు. నేనైతే నా దగ్గర ఓన్లీ షుగర్ పౌడరే ఉండే, సో దాంతో అయితే చేసిన. చాక్లెట్ లేకుండే చాక్లెట్ సిరప్. దానికోసం అయితే 1 కప్ గోరువెచ్చని పాలలో, పాలు మాత్రం గోరువెచ్చగా ఉండాలి. అందులో కొంచెం 1 టీ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ ఈస్ట్ వేసి 10 మినిట్స్ పక్కన పెడితే మంచిగా పొంగుతుంది. ఇప్పుడైతే పిండి 2 కప్స్ మైదా పిండి తీసుకొని అందులో 1 టీ స్పూన్ షుగర్ తీసుకోవాలి. దీంట్లోకి బటర్ లేదా ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకున్నాను కొంచెం. అండ్ ఇప్పుడు పొంగిన ఈస్ట్లోకి ఎగ్ వేసుకోవాలి. ఒక ఎగ్ సరిపోతుంది 1 కప్ మిల్క్కి. నేనైతే పిండి అయితే అప్రాక్సిమేట్లీ ఒక 250 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఆ 250 గ్రామ్స్కి 1 ఎగ్ అండ్ 1 కప్ మిల్క్ అయితే మంచిగా సరిపోయినాయి. దీనికి ఇప్పుడు కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని అయితే మనం ముందుగా చేసుకునే ఈ పిండిలో అయితే మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయలేదు. యాడ్ చేసుకుంటే మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ కానీ మిల్క్ కానీ. నాకైతే ఇదే సరిపోయింది. మంచిగా దీన్ని అయితే పూరి పిండి లాగా, అంటే మామూలుగా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా పూరి పిండి చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. క్లాత్ కానీ మూత కానీ పెట్టేసి. అండ్ చూసారా, తర్వాతనైతే ఒక 10 మినిట్స్కి ఇలా పొంగిపోతుంది మంచిగా. ఇప్పుడు దీన్ని అయితే చపాతీ పీట పైన మంచిగా రోల్ చేసుకోవాలి. మంచిగా పిండి వేసుకుంటా, ఆయిల్ కానీ వేసుకోవచ్చు, పిండి కానీ వేసుకోవచ్చు. పిండి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. అండ్ దీన్ని అయితే 1/2 ఇంచ్ మందం వరకు అయితే రోల్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ వస్తే సరిపోతుంది. అదే మంచిగా పొంగి పైకి ఫ్లఫీగా వస్తుంది. ఓకేనా, చూసారు కదా, ఇలా 1/2 ఇంచ్ వచ్చే వరకు చేసుకోవాలి. అంత మందం వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏదైనా మంచి గ్లాస్తో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే గ్లాసే యూజ్ చేస్తున్నా. పెద్ద బాటిల్ లిడ్స్తో కానీ కట్ చేసుకోవచ్చు మనకు సైజ్ని బట్టి. నేనైతే నాకు ఈ సైజులో కావాలని గ్లాస్తో అయితే కట్ చేస్తున్నాను. అండ్ దీని లోపల మనం చిన్న ఏదైనా మూతతో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ హ్యాండ్తోనే హోల్ చేసేసిన. ఈజీగానే అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మనం బయట తీసుకునే వాటికంటే ఇవి అంటే మరి అది ఎట్లాగో అన్హెల్దీ. అది బయట తీసుకోవడం కంటే ఇంట్లో చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటుంది, హైజీన్ కానీ. అండ్ సూపర్ టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీటిని అయితే ఇలా హోల్ చేసేసిన మధ్యలో చూసారు కదా. మీరు ఏదైనా చిన్న మూత బాటిల్ క్యాప్ కానీ ఏదైనా చిన్న దాంతో కట్ చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్తో నాకు ఈజీగా అనిపించింది, దాంతో చేసేసిన. అండ్ మంచిగా ఇవైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అయితే మంచిగా ఆయిల్ అయితే బాగా కాగాలి. అండ్ బాగా కాగిన దాంట్లో సిమ్లో పెట్టి కాల్చుకోవాలి కలర్ వచ్చేసేదాకా. చూసారు కదా, అన్నీ ఇలా వచ్చేసినాయి. అండ్ ఇప్పుడైతే ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనకి డోనట్స్ అయితే పొంగుతాయి. ఆ పొంగిన వాటిని అలాగే తీసి ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మంచిగా పొంగుతాయి బయటనే అవి. సిమ్లో బాగా కాగిన ఆయిల్లో సిమ్లో పెట్టిన తర్వాతనే ఇవి డోనట్స్ అనేవి వేయాలి. సిమ్లోనే మనకు మంచిగా కాగిపోతాయి. కాలి మంచి కలర్ అయితే వస్తాయి. కొంచెం టైం పడుతుంది, కానీ అలా చేస్తేనే లోపల వరకు మనకైతే ఫ్రై అవుతాయి. లేదంటే హై ఫ్లేమ్లో పెడితే ఫ్రై కావు, టేస్ట్ కూడా బాగుండదు. చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై. ఇదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్, మంచి కలర్, బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకొని షుగర్ పౌడర్లో డిప్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.